భయపడవద్దు, విస్మయం పొందవద్దు. నువ్వు ఎన్ని గాయాల్లో కూడా ప్రయాణం చేస్తున్నా ఇది మాత్రం మరవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగానుండు. నేను నీకు తోడై ఉన్నా. ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి కంగారు పడిపోక. మిగిలిన వాళ్ళకు ఉండవు, నువ్వు 100 సార్లు వెతికినా ఉండవు. నేను స్పెషల్గా ఏర్పరచుకున్నాను కనుక నీకు స్పెషల్ ఉంటుంది అంతే. ఎవరికి వాళ్ళ లైఫ్ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ప్రత్యేకంగా కనపడింది. ముఖ్యంగా దేవుని పిల్లకి. నా జీవితం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? మిగిలిన వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇదే, నా లైఫ్ డిఫరెంట్గా ఉందని అనిపిస్తుందా లేదా? నాకు అనిపించింది, అందుకని నేను నీకు కూడా అదే ప్రత్యేకించుకోవడం అంటే వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు. అందుకే పోల్చుకోవద్దు, ఎవరితో పోల్చుకోవద్దు. ఒకటే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి నేల మట్టుకు. నీ తోటి చెట్లు ఉంటే ఆకాశానికి ఉంటే అలానే నువ్వు మాత్రం నేల మట్టుకు అడ్డంగా పడవేయబడినా ఇబ్బంది పడద్దు. నీ తోటి కొలీగ్స్, నీతో జాబ్ చేసేవాళ్ళు నిలబడి ఉంటారు చెట్ల వల్లే, నువ్వు మాత్రం వాళ్ళ మీద అడ్డంగా పడ్డ చెట్టు వల్లే ఉంటావు. ఎగతాళి చేయొచ్చు, నవ్వుతుండొచ్చు కూడా నిన్ను బట్టి. డోంట్ వరీ. నిన్ను ఆయన మందిరములో ఒక స్తంభముగా చేయడానికి కోరుకున్నాడు. తన బరువు బాధ్యత ఉంచాలని డిసైడ్ అయ్యాడు. నీ భుజాల మీద భారం ఉంచాలని కోరుకున్నాడు. భక్తిపరుడా, కలవరపడద్దు, కలత చెందొద్దు, నిరాశపడద్దు, అవిశ్వాసానికి తావివద్దు, అడ్డ ప్రశ్నలు వేయొద్దు. దేవుణ్ణి నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అంటూ దేవుని మైంపరచు.